ఈరోజు మనం గ్లామర్ ప్రపంచంలో ఉన్న మనసులో భక్తి, వినయం, సరళతను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ఒక ప్రత్యేకమైన హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడే అనుపమ పరమేశ్వరన్. 18 ఫిబ్రవరి 1996న కేరళలో జన్మించిన అనుపమ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగింది. కుటుంబంలో భక్తి, సంస్కారం, దేవునిపై విశ్వాసం ఆమె వ్యక్తిత్వానికి బలమైన పునాదయ్యాయి. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థన, ధ్యానం, కర్మ సిద్ధాంతం ఆమెకు దారి చూపించే దీపాలుగా మారాయి. నమో తత్వం కూడా ఇదే చెబుతుంది. కర్మ చేస్తూ దైవంపై విశ్వాసంతో ముందుకు సాగాలి. సినిమా ప్రయాణం విషయానికొస్తే ఆమె తొలి చిత్రం ప్రేమం. ఈ సినిమాలో మేరీ అనే పాత్రతో ఆమె సహజమైన నటన, అమాయకత్వం, సింప్లిసిటీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాత్రలో కనిపించిన పవిత్రమైన ప్రేమ, సరళత ఆమె ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలిచింది. తర్వాత తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె తొలి చిత్రం ఇందులో నాగవల్లి పాత్రలో కనిపించి గ్రామీణ సౌందర్యం, సంస్కారం, కుటుంబ విలువలను అద్భుతంగా చూపించింది. ఈ పాత్ర యువతకు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను గుర్తు చేసింది. అలాగే ధర్మయోగి సినిమాలో ఆమె స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ధర్మం, న్యాయం, నిజాయితీ వంటి విలువలను ప్రతిబింబించింది. జీవితంలో కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డం, నిజం కోసం పోరాటం ఎంత ముఖ్యమో ఈ పాత్ర ద్వారా తెలిపింది. తర్వాత శతమానం భవతి సినిమాలో నిత్య అనే పాత్ర ద్వారా కుటుంబం, పెద్దల పట్ల గౌరవం, ప్రేమను చూపించింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ పాత్రలో కనిపించిన వినయం, సంప్రదాయం, సంస్కృతి నమో దృష్టిలో ఒక స్త్రీ శక్తిని ప్రతిబింబించింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో మహాపాత్ర ద్వారా స్నేహం, భావోద్వేగాలు, జీవితంలో నిజమైన విలువలను తెలియజేస్తుంది. జీవితంలో నిజమైన సంబంధాలే ఆనందానికి కారణమని చూపించింది. హలో గురు ప్రేమ కోసం ఈ సినిమాలో అను పాత్రలో ఆధునికత, సంప్రదాయం కలిసిన యువతను ప్రతిబింబించింది. ప్రేమ, గౌరవం, కుటుంబ విలువల మధ్య సమతౌల్యం ఎలా ఉండాలో చూపించింది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం సినిమాలో రియా పాత్రలో ఆధునికత, ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలను సమతుల్యంగా చూపించింది. ఈ చిత్రంలో ప్రేమతో పాటు వ్యక్తిత్వం, స్వీయ గౌరవం కూడా ముఖ్యమని తెలిపింది. ఇటీవలి కాలంలో కార్తికేయ 2 సినిమాలో ముగ్ధ అనే పాత్రలో కనిపించి ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, శ్రీకృష్ణ తత్వం వంటి గొప్ప విలువలను యువతకు చేరవేసింది. ఈ చిత్రం ద్వారా భక్తి, విజ్ఞానం, చరిత్ర కలిసిన ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. జీవితంలో నిజమైన జ్ఞానం, ధర్మం, దైవ విశ్వాసం మనకు దారి చూపుతాయని ఈ చిత్రం తెలియజేసింది. 2022లో విడుదలైన 18 పేజెస్ కూడా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల నుండి రావడం, సూర్యప్రకాష్ దర్శకత్వం వహించడం, అది డిసెంబర్ 23న విడుదలవ్వడం, ఈ సంఖ్యలు, తేదీలు, పేర్లు కూడా నమోకు ఒక మంచి శుభ సంకేతాన్ని సూచిస్తున్నాయి. ఇలా ప్రతి పాత్రలో ఆమె ఒక సందేశాన్ని ఇస్తూ వచ్చింది. గ్లామర్ మాత్రమే కాదు, విలువలు కూడా ముఖ్యమని చూపించింది. విజయాలు వచ్చినప్పుడు కృతజ్ఞత, అపజయాలు వచ్చినప్పుడు ధైర్యం, ఇదే ఆమె జీవన విధానం. నమో ప్రకారం ప్రతి మనిషి ఒక యోధుడు, ప్రతి పరీక్ష ఒక మార్గం, ప్రతి విజయం దైవ అనుగ్రహం. అనుపమ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగుతోంది. ఆమె వినయం, సింప్లిసిటీ, ఆధ్యాత్మికత యువతకు ప్రేరణగా నిలుస్తోంది. నమోకు ఎంతో శక్తివంతమైన తేదీ 18న జన్మించడం ఇటు విజయాలకు, అటు ధార్మికతకు సంకేతంగా భావిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనుపమ పరమేశ్వరన్ గారు. మీ ప్రయాణం మరింత వెలుగొందాలి. మీ ప్రేరణతో యువత ధర్మం, సత్యం మార్గంలో నడవాలని కోరుకుంటుంది నమో.